హాయ్ ఫ్రెండ్స్, అనన్య పాండే, విహాన్ సమత్ హీరో హీరోయిన్గా నటించిన కంట్రోల్ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. నెల్ల, జోయ్ ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. ఇద్దరు ఒకరికంటే ఒకరు చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే బెంగళూరు వెళ్ళిన జాయ్ వేరొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుపుతూ నెల్లాకి దొరికేస్తాడు. నెల్ల అతన్ని దూరం పెడుతుంది. అయితే అనుకోని సమస్యలో జోయ్ చిక్కుకుంటాడు. ఈలోపు ఏఐ టూల్కి ఎడిక్ట్ అయిపోయిన నెల్ల ఏఐ చెప్పినట్లు చేస్తూ ఉంటుంది. ఆ ఏఐ యాప్ మంత్ర పూర్తిగా నెల్ల జీవితాన్ని తారుమారు చేస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం ఒక జూమ్ మీటింగ్లో ఉన్నట్టు, వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది తప్ప ఒక సినిమా చూస్తున్న భావన అయితే మనకి కలగదు. కోర్స్ ఈ సినిమా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నా సరే మనకి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలగదు. అనన్య పాండే పర్వాలేదు అనిపించేలా నటించిన జోయ్ పాత్రలో విహాన్ సమత్ బాగా చేసినా సరే సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే మనకి కలగదు. అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. తెలుగు డబ్బింగ్లో ఉన్నా సరే మనకి థ్రిల్ అనిపించే 2-3 సంఘటనలు జరిగినా కూడా ఇవన్నీ మనం ఎక్కడో చూసేసినట్లు అనిపిస్తుంది. మనకి అంత గొప్పగా అనిపించదు. ఎందుకంటే ఇటువంటి వార్తలు మనం చాలా విన్నాం, చూసాం కూడా. సీరియస్గా సాగుతూ 2 గంటల లోపున్న ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఏమి ఉండవు. కుటుంబంతో చూడొచ్చు. కాకపోతే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఈ సినిమా నాకు. ఫోటోగ్రఫీ కూడా సెల్ ఫోన్తో వీడియో కెమెరాతో తీసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నా లేకపోయినా ఒకటే, ఎక్కువగా మాటలే ఉంటాయి. వీడియో కాల్స్ లాగే అనిపిస్తుంది సినిమా. సరదాకి టైంపాస్కి ఈ సినిమాను ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?